ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించగలిగినట్లయితే అసలు పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందాలి, పరిశుద్ధాత్మతో మనం ఎందుకు నింపబడాలి, పరిశుద్ధాత్మతో మనం ఎందుకు అభిషేకించబడాలి. ఈ లోకములో నిజంగా పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని, మన శరీర కోరికలను జయించే శక్తి మనకుందా? ఇప్పుడు ఉందా? మన సొంతంగా అయితే మనకు లేదు. ఈ లోకములో రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉండాలి? లోకములో పరిశుద్ధముగా, లోకములో చాలా ప్రత్యేకముగా ఉండాలి. అయితే ఆ లోకాన్ని ఎదిరించాలంటే, పాపాన్ని జయించాలంటే, సాతాన్ని జయించాలంటే, నీ శరీర కోరికలు జయించాలంటే నీ సొంత శక్తి చాలదు, నీ సొంత బలం కూడా చాలదు. నీకొక శక్తి కావాలి. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి, శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఆయన ఒక వ్యక్తి. కానీ ఆయన పొందుకుంటే, ఆయన నీలో ఉంటే నీకు శక్తి. సంసోను యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి, దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు సింహాన్ని సైతం చీల్చివేసేసేసాడు. అంత మాత్రమే కాదు, పచ్చి గాడి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్ని చంపకడబడేశాడు. ప్రియమైన వాళ్ళరా, సంసోను మీద పనిచేసిన శక్తి ఆయన శక్తి కాదు. సంసోను మీద పనిచేసిన శక్తి దేవుని యొక్క శక్తి, దేవుని బలము, దేవుని యొక్క ఆత్మశక్తి, దేవుని యొక్క ఆత్మ నింపుదల, దేవుని యొక్క ఆత్మ అభిషేకము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ లోకంలో పాపాన్ని జయించాలంటే, సాతాన్ని జయించాలంటే, శత్రువైన అపవాది క్రియలు నాశనం చేయాలంటే, శరీర కోరికలను జయించాలంటే మన శక్తి చాలదు. అందుకనే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దేవునామాని స్తోత్రం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ప్రియమైన వాళ్ళ కన్ను చూసిందల్లా చూడాలనిపించింది, కావాలనుకునిద్ది. శరీరం కూడా చూసిందల్లా కావాలనుకునిద్ది. ప్రియమైన వాళ్ళ గమనించండి, లోకంలో మనిషి కూడా డంబం ఎక్కువ, డంబంతో కూడుకున్న స్వభావం కలిగి జీవిస్తూ ఉంటాడు. అయితే వీటన్నీ జయించాలంటే ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. దేవునామానికి స్తోత్రం. శక్తిని పొందటమే కాదు, యెరూషలేము, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు ఆయన కొరకు మీరు సాక్షులుగా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మన సాక్ష్యం
మన కుటుంబంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, సంఘములో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మనం నివసించే గ్రామంలో పట్టణంలో మంచి సాక్ష్యం కలిగి మనం జీవించాలి, మనం నడుచుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సింది అని మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే దేవుడి కొరకు నువ్వు సరైన సాక్షిగా ఈ లోకంలో బతకలేవు, నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేవు. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంటేనే నీ సాక్ష్యాన్ని మంచిగా నీవు కాపాడుకోగలుగుతావు. ఈ లోకంలో శక్తివంతమైన విశ్వాసం కలిగి జీవిస్తావు. హల్లెలూయా. బలమైన విశ్వాసం కలిగి జీవిస్తావు. హల్లెలూయా. ఈ లోకంలో బలంగా దేవుడి కొరకు జీవిస్తావు, దేవుడి కొరకు నడుచుకుంటావు, దేవుడి కొరకు దేవుని సందులో మంచిగా నమ్మకంగా నీవు ముందు కొనసాగుతావు. కాబట్టి ఈ లోకంలో ఖచ్చితంగా మనందరూ కూడా పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. లేకపోతే ఎక్కడో చోట నువ్వు పడిపోతావు. ఏ పాపంలోనన్నా పడిపోవచ్చు. గొప్ప గొప్ప భక్తులే పడిపోయారు. ప్రియమైన వాళ్ళారా, అంత మాత్రమే కాదు, లోకంలోనన్నా పడిపోవచ్చు, లేదా సాతాను కన్నా నువ్వు దొరకవచ్చు, లేదా నీ శరీర కోరికల కన్నా నువ్వు లోబడిపోవచ్చు. ఇదంతా కాకుండా నువ్వు జయ జీవితం కలిగి జీవించాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. స్తోత్ర. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి. యోసేపు యవనస్తుడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. పోతీఫరు భార్య ప్రియమైన వారలారా ఆయన మీద కన్ను వేసి నన్ను పొందు అని ఆయన్ని భయంకరంగా శోధించింది. కానీ యోసేపు దేవుని ఆత్మ కలిగినోడు. హల్లెలూయా. దేవుడి శక్తి కలిగినోడు, దేవుని యొక్క ఆత్మ బలము కలిగిన వాడు. ప్రియమైన వారలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెతో ఉండటానికి కానీ ఆమెతో మాట్లాడటానికి కానీ ఒప్పుకోలేదు. అంత మాత్రమే కాదు, వాక్య భాగంలో గనక గమనించగలిగినట్లయితే యోసేపు దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో నిన్ను తప్ప నా యజమానుడు అన్నిటినీ కూడా ఇంట్లో నాకు అప్పచెప్పేసేసాడు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను. హల్లెలూయా. దేవుని కలిగి ఉన్నవాడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు పాపం చేయడు, చేయజాలడు. ఎందుకంటే దేవుని యొక్క బీజం అతనిలో ఉంది కాబట్టి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, కొంతమంది అయితే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు కూడా పాపంలో పడిపోయారు. ఎలా పడిపోయారు? దేవుని ఆత్మ కలిగిన యోసేపు పాపాన్ని జయించాడు. దేవుని ఆత్మ కలిగిన కొంతమంది భక్తులు, దైవజనులు పాపంలో పడిపోయారు. ఎట్లా పడిపోయారు? వారు ఆ టయానికి దేవుని ఆత్మ చెప్పిన మాట వినలా, వాళ్ళు లోబడలా. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవునికి కుమారులై ఉందరు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. మనము ఆ టయానికి దేవుని ఆత్మకు విధేయత చూపాలి, వాక్యానికి విధేయత చూపాలి, వాక్యానికి లోబడాలి. అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాదిని ఎదిరించే శక్తి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈనాడు సంఘాలకి పరిశుద్ధాత్మ నింపుదల యొక్క అవసరత, ప్రాధాన్యత, ప్రాముఖ్యత చాలామందికి అర్థం కావట్లేదు, చాలామందికి తెలియడం లేదు. సేవకులు కూడా ఈ విషయాన్ని బలంగా ప్రకటించట్లేదు. ఆదిమ సంఘం అంత బలంగా ఉండడానికి కారణం ఏంటి? ఆదిమ అపోస్తలులు లోకాన్ని, భూలోకాన్ని తల్లకిందులు చేసే రీతిగా సేవ చేయటానికి కారణం ఏంటి? అద్భుతాలు జరగటానికి కారణం ఏంటి? మరణానికి కూడా భయపడలేదు. ధైర్యం కలిగిన పరిశుద్ధాత్మతో నింపబడి బలమైన స్వార్థ ప్రకటించారు. జైలుకి వెళ్ళిపోయారు. మరణానికి సైతం భయపడలేదు.
సంతోషంగా హతసాక్షులైపోయారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ అభిషేకము. దేవునామానికి స్తోత్ర, దేవునామానికి స్తోత్ర. మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడి కోసం ధైర్యంగా నిలబడతారు. ప్రభునందు ప్రియమైన వారలారా, వాక్య భాగంలో కనుక మనం గమనిస్తే ప్రభునందు ప్రియమైన దేని బిడ్డ